శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం 5వ భాగం 29:4-26 తృతీయాధ్యాయం. ఆదిశేషుడు ధర్మనందుడనే ఆయన సృష్టి క్రమాన్ని వర్ణోత్పత్తిని తెలియజేస్తున్నాడు. ధర్మనందుడికి ఆది పరాశక్తి యొక్క మహత్వాన్ని గురించి తెలియజేసిన ఆదిశేష భగవాన్ వాడికి మళ్ళా ఈ విధంగా చెప్పాడు: ఓ ధర్మనందన, పరాశక్తి సత్యతత్వాన్ని విని ధన్యుడయ్యావు. ఇప్పుడిక సృష్టి క్రమాన్ని చెబుతున్నా, సావధానంగా విను. ఆయన సృష్టి కన్నా మొదట ఆత్మస్వరూపిణి అయిన దేవి మాత్రమే ఉన్నది. ఆత్మ కన్నా వేరైనదేదీ లేదు. ఆ ఆత్మరూపమే పరమాత్మ. అదే చిత్ అని, సంవిత అని, పరబ్రహ్మ అని అనేక పేర్లతో చెప్పబడుతుంది. ఈ ఆత్మ మాటలకు, మనస్సుకు అందేది కాదు. అలాగే కేవలం శృతి ప్రామాణ్యం చేతనే, వేద ప్రామాణ్యం చేత తెలియదు. దానితో సరిపోల్చదగిన రెండవ వస్తువు లోకంలో లేదు. ఆత్మ ఉండటం, పుట్టడం, పెరగటం, పరిణమించడం, క్షయించడం, నశించడం అనే 6 వికారాలు దానికి లేవు. దాన్నే సమస్త వేద శాస్త్రాలు అవ్యాకృతం అన్న, అవ్యక్తం అన్న, సమస్త కారణాలకు మూల కారణమని, ఆది తత్వమని, సచ్చిదానంద రూపమని దాని అన్న. అదే పరాశక్తి యొక్క నిర్గుణ రూపం. శుద్ధ చైతన్యమైన దేవి మాయ ఒక వలన సృష్టికి నిమిత్త కారణం అవుతుంది. అలా మాయాసహితమైనటువంటి పరాశక్తి సగుణ రూపిణి అయి విరాజిల్లుతోందని తెలుసుకో. సమస్త ప్రాణుల కర్మలన్నీ బీజభూతాలై ఎక్కడ ఉంటాయో, ఇచ్ఛాజ్ఞాన క్రియాలకు ఆధారం ఏదో ఆ సర్వసాక్షి అయిన అది తత్వమైన సగుణ పరాశక్తి నుండి శబ్ద గుణకమైన ఆకాశం అనేది ఏర్పడి, ఆ ఆకాశం నుండి స్పర్శ గుణకమై వాయువు పుట్టి, వాయువు నుండి రూపగుణాత్మకమై తేజస్ అంటే అగ్ని వచ్చి, తేజస్సు నుండి రసగుణాత్మకమై జలం ఉదయించి, ఆ తర్వాత జలం నుండి గంధగుణాత్మకమైన భూమి, శబ్దస్పర్శ రూప రసగంధాలు సూక్ష్మభూతాలు పంచతన్మాత్రలు అంటారు. ఆ సూక్ష్మ పంచభూతాలై పంచతన్మాత్రలను ఏర్పడిన ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అని స్థూల పంచభూతాల కార్యంగా ఈ అనంత విశ్వం రూపొందింది. నాయన, అనంతమైన ఈ విరాట్ విశ్వమే పరబ్రహ్మ శక్తి అయిన దేవి స్థూల దేహం. ఈ విరాట్ విశ్వరూపాన్ని విరాట్ బ్రహ్మాని, విరాట్ పురుషుడని, ఈశ్వరుడని వేదాంతులు చెబుతున్నారు. ఈ విరాట్ పురుషుడి దేహంలో సర్వాంగాల నుండి జడ చేతన సమయాలై సమస్త జగాలు ప్రభవిస్తున్నారు. ఈ విశ్వరూపని మనస్సు నుండి చంద్రుడు, నేత్రాల నుండి సూర్యుడు, నాభి నుండి అంతరిక్షం, శిరం నుండి ఆకాశం, పాదాల నుండి భూమి, చెవుల నుండి దిక్కులు కలిగాయని భూతరాశితో కూడి ఈ విశ్వమంతా దేవి స్థూల దేహరూపుడే విరాట్ పురుషుడితో ఒక పాదమై ఉన్నదని, మిగిలిన 3 పాదాల భాగం అమృత స్వరూపమై స్వయం జ్యోతి అయి వెలుగుతోందని వేదాలు చెప్పాయి. ఈ జగత్తుల సృష్టి స్థితి లయ అనే కార్యాలు నిర్వర్తించడానికి చతుర్ముఖ బ్రహ్మ, మహావిష్ణువు, ఈశ్వరుడు అనే త్రిమూర్తులను పరాశక్తి ప్రభవింపచేసింది. ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క మనస్సు వల్ల ఆ అపరార్కుడు
ప్రాణవాయువు నుండి ప్రజాపతి, అపానం నుండి క్రతువు, వ్యానం నుండి పులహుడు, ఉదానం నుండి పులస్యుడు, సమానం నుండి వశిష్ఠుడు ప్రభవి. ఆ బ్రహ్మ యొక్క ఎడమ భాగం నుండి స్త్రీలు, కుడి భాగం నుండి పురుషులు జన్మించారు. వాళ్ళంతా బ్రహ్మ ఆజ్ఞచేత్ కర్మభూమి అయిన భూలోకానికి లోక పితామహుడై బ్రహ్మ సకల ప్రాణులకు వాళ్ళ యోగ్యతలను బట్టి కార్యాలు వాళ్ళ ఉచితాలైన జీవనాధారాలను, నియమాలను, నానా విధాలైన దేహాలను కల్పించి అనంతరం బ్రహ్మ తన అవయవ భేదాల వల్ల జన్మించిన మానవోత్తములైన ఋషులకు భృగ్యజుస్సామ అధర్వణాలైన 4 వేదాలను ప్రసాదించారు. ప్రళయపూర్వ జన్మల సంస్కార బలంచే మరణశీలులై ఆ మహర్షులు మానవ సమాజాన్ని ప్రథమ అవసరాలైన ఆహార పదార్థాలను ఉదాత్త విధానంలో పొందటానికి అనువైన వ్యవసాయం, పశుపాలన, వస్తు మార్పిడి రూపమైన వాణిజ్యాలు, వైదిక కర్మలను తీసుకొని ఋగ్వేదం వాటి సమాజానికి ఇచ్చారు. అలాగే ఆ తరువాత ఆ గుణాల వారి వైశ్యవర్ణం వారుగా మారారు. ఆ తర్వాత దేవతలు ప్రజలను సమాజాన్ని క్షతి నుండి కాపాడుతూ పాలించటానికి అవసరమై రాజు ప్రజాధర్మ కర్మ ఉపాయాలను మహర్షులు దర్శించి యజుర్వేదాదుల ద్వారా సమాజాన్ని బోధి ఈ వైదిక కర్మలలో ప్రవేశించిన వారు రాజస్య గుణాలుగా పిలవబడి తర్వాత క్షత్రియ వర్ణం వారుగా రూపొందారు. సమృద్ధాలైన సంపదలు, సమర్థమైన రక్షణ ఏర్పడ్డా ఆనందాన్వేషణ చేసిన మహర్షులు సామవేదం ద్వారా సమాజానికి బ్రహ్మానంద సహోదరానందదాయకాలైన కళలను, బ్రహ్మానంద సాధకమైన జ్ఞానాన్ని కనుగొని బోధించారు. ఆ కర్మలలో ప్రవేశించే యోగ్యత కలవారు వేదాధ్యయన యాజనాది వృత్తులలో ప్రవేశించి విప్రగణంగా పిలవబడి బ్రాహ్మణ వర్ణంగా రూపొందారు. వేద సంపద లేనివాడు పై 3 వర్ణాల వాడు సేనా సహకారాలు అందిస్తూ మహాశూద్రుడు అనే వర్ణం వారుగా రూపం. అలా తొలి వేదమైన ఋగ్వేదం వైశ్యవర్ణం, 2వ వేదం యజుర్వేదం క్షత్రియ వర్ణం, 3వదైన సామవేదం బ్రాహ్మణ వర్ణం, 4వదైన అధర్వణ వేదం శూద్రవర్ణం ఏర్పడిందని శృతి వేదం. ఋగ్వై జాతం వైశ్యమాహు వైశ్యర్నమాహు యజుర్వేదం క్షత్రియస్యాహుర్యోనిం సామవేదో బ్రహ్మణానాం ప్రసూతి పూర్వేభ్యో వచ ఏతదూచః. ఇలా వేదాలు తెలిసిన కర్మలలో ప్రవేశించిన వారి విరాట్ విశ్వమానవ సంఘస్వరూప బ్రాహ్మణుడు ముఖంగా, క్షత్రియులు బాహువులుగా, వైశ్యులు ఉరువులుగా, అలాగే శూద్రుడు పాదాలుగా అయ్యారు. ఈ విషయమే ఋగ్వేదంలో బ్రాహ్మణోశ్చ ముఖామాసేత్ బహూరాజన్యకృత పురుతస్య తద్వైశ్య అధ్యాగుం సూత్రో అజాయత అని ఆలంకారికంగా బ్రహ్మ అంగిరసుడి దేవ బ్రాహ్మణ ఋషుల సకల కర్మల విషయమై నియామకుడుగా, వశిష్ఠుని క్షత్రియకు నియామకుడిగా, అపరార్కుని వైశ్యుడికి శిక్షకుడిగా నియమించారు. భూతలంలో అంగీరస మహర్షి బ్రాహ్మణులకు వేద విహిత కర్మలైన శ్రౌత స్మాత్తాది క్రియలు
బహువిధాలైన యజ్ఞాలు చక్కగా చుట్ట వశిష్ఠ మహర్షి రాజ ప్రజా ధర్మాన్ని ప్రజా పరిపాలన పద్ధతులు రక్షణ విధానాన్ని క్షత్రియులు ఉచితంగా బోధించారు. ధర్మాధర్మ విజ్ఞానం, యజ్ఞ ఆచరణం, ద్విజానుసరణం, సత్య ప్రతాపాలను వైశ్యులకు బోధించారు. వాళ్ళంతా తమ గురువు ఉపదేశించిన విధానాలను అనుసరించి విద్యుక్త ధర్మాలను చేస్తూ ప్రసిద్ధులై శూద్రుడు సమాజానికి అధికమైన శుశ్రూషణ చేస్తూ కాండపుష్టులని చెప్పబడుతూ ప్రతిష్ఠింప బ్రహ్మపుత్రుడైన అంగిరసు, వశిష్ఠ, అపరార్క మొదలైన 7 మహర్షులు చాతుర్వర్ణ్యాల వారు గోత్ర ప్రవరాల విధి ప్రకారంగా నిర్మించి గుహ్య సూత్రోక్త విధానంలో ఉపనయనాది సంస్కారాలు చేయించి వాళ్ళ చేత షడంగాలతో కూడి లక్షణయుక్తమై వేదాలను అధ్యయనం చేయి. వాళ్ళ గుణకర్మ స్వభావము అనుసరించి గోత్ర కణవరాది భేదాలను స్త్రీ పురుషులకు వివాహ క్రతువులు ఏర్పాటు. వైశ్యవర్ణానికి నియామకుడైన అపరార్క మహర్షి వైశ్యులను చూసి, శిష్యులారా, మీరు ఇంతటి నుండి ఋషులను, పితరులను, దేవతలను సంతృప్తి చేస్తూ ఋషి పితృదేవ గుణాలు తెచ్చి రుణత్రయ విముక్తులు కావాల్సిందిగా కోరు. పరిశుద్ధులై గోరక్షణం, సత్యనీతి, సంయుతమైన వ్యాపారం, న్యాయబద్ధమైన కుశీలం, సముచితమైన కృషి, నవరత్నాల క్రయ విక్రయ వాణిజ్యాలు మొదలైన లౌకిక కర్మలను దాన, యమ, యజనాధ్యయనాది పారలౌకిక కర్మలను ఆచరిస్తూ ధర్మ కార్యాలకు జనహాయింపగా మిగిలిన సంపాదనతో జీవిస్తూ అధర్మప్రాయులై వర్ణాశ్రమ విధానాలు అనుసరించి లోక కళ్యాణ కారకులు కండి. రేపు వైశ్యుల బ్రహ్మగారి చేత శ్రేష్ఠులు అనే బిరుద ప్రదానం జరిగిందట. ఎలా జరిగిందో రేపు